నమస్తే, దిస్ ఇస్ శౌర్య. సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పునిచ్చింది. వ్యభిచారం అనేది నేరం కాదు, వ్యభిచారం చేసుకోవచ్చు అని చెప్పేసి. సో దీనికి సంబంధించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. సో అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా అయితే ఈ తీర్పు లేదు అనేది వినిపిస్తుంది. ఒకసారి మనం శేఖర్ గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడచ్చు. నమస్తే అండి. శేఖర్ గారు, వ్యభిచారం ఏమంటారు? వ్యభిచారం అనేది తప్పు కాదు, నేరం ఎప్పుడు కాదు. తప్పు కాదు. అంటే వ్యభిచార కొంపలు నడపడం తప్పు తప్ప వ్యభిచారంలో పట్టుబడిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని హింసించకండి అనేది అక్కడ మెయిన్ క్రక్స్ ఆఫ్ ద తీర్పు. అది ఇవాళ వచ్చిన ఇది కాదు. మీరు గమనించండి, చాలా మంది వ్యభిచారులు ఏ రూమ్ లో ఎక్కడైనా పట్టుబడినప్పుడు వాళ్ళని ఎక్కడైనా సరే తీసుకెళ్ళి 1 సంవత్సరం 6 నెలలు జైలు పెట్టిన దాఖలా చూసారా మీరు? ఎక్కడా లేదు. ఏంటంటే ఏదో ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని ఇప్పుడు తప్పు చేసిన వాడు, నేరం చేసిన వాడు నేరస్తుడు కదా, వాళ్ళని ఏమంటారు తెలుసా? చట్ట పరిధిలో బాధితులు అంటారు. వాళ్ళని అప్పటికీ కూడా విక్టిమ్స్ గా ట్రీట్ చేస్తారు మన వాళ్ళు. ఆవిడంతా విచారం చేసినప్పటికీ ఆవిడ ఏదో తెలియక చేసేసింది, ఆవిడ చిన్నపిల్ల అనే కోణంలోనే మన చట్టం చూడండి అని చెప్పి ఇప్పటిదాకా మన పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళని ఒక రీహాబ్కో లేకపోతే ఒక స్టేట్ హోమ్కో అలాంటి వాడికి పంపించి వాళ్ళకి కాస్త మంచి శుద్ధులు చెప్పి చేయకూడదమ్మా తప్పమ్మా అని చెప్పి ఆ పోరా చేసుకుంటారు. ఇది ఫస్ట్ నుంచి ఉన్నదే. కాకపోతే ఇప్పుడు కోర్టు చెప్పింది ఏంటంటే మీరు ఇలా అరెస్టులు చేయడాలు ఇటువంటివి కూడా మానేయండి. మీరు చేయాల్సిన దాడులు కొంపల మీద చేయండి, సాని కొంపల మీద దాడులు చేయండి, ఆ పింపుల్ని పట్టుకోండి, ఇది చేయండి. అంటే ఇక్కడ ఏంటి, వీళ్ళు కొంపలు నడిపే వాళ్ళు ఏం చేస్తారు? పాత నీరు కొత్త నీరు అన్నట్టుగా కొత్త కొత్త వాళ్ళు కావాలి ఈ వీటికి కూడా కొత్త కొత్త కోరికలకి. సో మైనర్లను తీసుకురావడాలు, హింసిస్తూ ఉంటారు కదా, హింసించడాలు, తర్వాత ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో దింపడం, ఈ రొంపులో చేస్తుంటారు. వీళ్ళని టార్గెట్ చేయండి. అలా కాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న చాలా మంది పాపం నేను లేదని, అది కూడా తప్పు సరే. ఇప్పుడు కొంతమంది ఇక్కడ హాస్టల్స్లో ఉంటుంటారు, వాళ్ళకు వస్తున్న ఇన్కమ్ ఏదో సరిపోదు, సైడ్ లో ఏదో డేటింగ్ యాప్లు పోతారు. చాలా ఇప్పుడు టీవీస్ లో 2,000 వాళ్ళ దాని దగ్గర పోతుంటారు. సో ఇటువంటి వాళ్ళు నేర పరిధిలోకి రారు, ఎందుకంటే ఆవిడంతరికి ఆవిడే వెళ్తుంది కాబట్టి. దీన్ని నేను నేరం కదా. దీనివల్ల ఎవరికి నష్టం? ఈవిడికి నష్టమా, వాడికి నష్టమా, సమాజానికి ఏం నష్టం ఉంది అనే కోణంలో సమాజానికి నష్టం ఉంది నిజంగా. అది అడ్రస్ ఉంది. ఎందుకంటే మెయిన్ నష్టం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఈయన సరే ఈవిడ డేటింగ్ యాప్లో ప్రాస్టిట్యూషన్ మొదలెట్టింది అనుకున్నాం, ఎవడో ఈవిడికి తగిలాడు, సరే ఇద్దరు కలిసి ఎక్కడో తిరిగారు, వీడి తర్వాత ఇంటికి వెళ్ళాడు, పెళ్ళంతో కలిసాడు, ఆ జబ్బు ఏదో అక్కడి నుంచి అంటించుకొని ఈవిడికి అంటించాడు, ఏమవుతుంది? ఫ్యామిలీ పోతుంది కదా. నేను కొన్ని కేసులు చూసానమ్మా, పిల్లాడు పుట్టిన తర్వాత వాడికి ఎయిడ్స్ వచ్చింది, పిల్లాడికి 10 ఏళ్ల పిల్లాడికి ఎయిడ్స్ అనిపిస్తుంది, ఎవరిది పాపం? అవును. ఈయన అడవిని తిరిగి వచ్చి ఇంట్లో ఈవిడితో కలిస్తే ఆవిడికి వచ్చి పిల్లాడికి వచ్చి కుటుంబం అంతా నాశనం అయిపోయింది. దీనికి ఎవరు బాధ్యత? మీ ఇష్టం వచ్చినట్టుగా దీన్ని అంటే ఇక్కడ ఏంటంటేమా, ఆయన ఒక మాట అంటాడు, వీళ్ళని గౌరవంగా చూడాలి. మీరు గౌరవం అంటే ఒకవేళ నిజంగా ఇది గౌరవప్రదమైన వృత్తి అనుకున్నప్పుడు ఒక హెల్త్ చెకప్ లైసెన్స్, ఒక లక్ష్మి ఐఏఎస్ అనుకున్నట్టుగా ఆ పక్కన ఐఏఎస్ ఐపీఎస్ తీసి ప్రాస్టిట్యూట్ పెట్టుకోగలరా మీరు? అదే అంటున్నాను, దాన్ని ఒక న్యాయపరమైన వృత్తిగాను అంటే పద్ధతిగా ఉండే గౌరవప్రదమైన వృత్తిగా ఎవరైనా పెట్టుకోగలరు. చేసే ప్రతి వాళ్ళకి తెలుసు ఇది ఒక తప్పు పని, ఇది అగౌరవపు పని అని చెప్పి అందుకే ముసుగులు వేసుకుని రాత్రిపూట కనబడకుండా ఇలా చేస్తుంటారు. బట్ ఇప్పుడు సదరు గౌరవ న్యాయమూర్తి గారు ఇది ఒక గౌరవప్రదమైన వృత్తి అని చెప్పినప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే వాళ్ళే మేము చేసేది గౌరవప్రదమైన అనుకోరు, కేవలం డబ్బు కోసం చేస్తారు, లేకపోతే అలవాటు పడిన ఇది. ఒక హిందీ సినిమానో ఏదో ఓటీటీ తెలియదు నాకు, ఒక చిన్న రీల్ చూస్తుంటే ఒకటి ఇట్టాగే ఒక సాని కొంపకి వెళ్తాడు, వెళ్ళి తలుపు కొడితే ఆవిడ ఆ కొంప నడిపే ఉంటది కదా, గుండ మొత్తం తలుపు తీస్తుంది. తలుపు తీయగానే హిందీ వాడు కదా, మనకి ఇక్కడ రండి అంటే మామూలు, అక్కడ రండి అంటే బూతుంది, మీకు ఐడియా ఉంటుంది. తలుపు కొట్టి రండి హే అంటాడు డైరెక్ట్ గా. అంటే ఎంత రండి అయితే మాత్రం నువ్వు రండి అంటావురా అని చెప్పి వాడు కోపం చేస్తాయి. అంటే ఏ తమిస్తే బాత్ కర్రే అది ఇది తిడతా ఉంటాడు. గౌరవం లేదరా అది అంటే వెంటనే వాడు రండీజీ హే అంటాడు. తర్వాత శ్రీ రండీజీ హే, వాడికి అర్థం కాదు రండి అనేదే అగౌరవం, దానికి గౌరవం ఏంటి?
అదే సుప్రీంకోర్టు ఎంత గౌరవం ఇచ్చింది అని చెప్పినా కూడా ఏ అమ్మాయి అయినా సరే అవును నేను అలానా వ్యభిచారిణి అని అని చెప్పుకోగలరు, చెప్పుకోలేం కదా. ఎవ్వరు చెప్పుకోలేరు. ఆ. కాకపోతే మీరు ఊరికే ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి వదిలేయకుండా సమాజం పట్ల మీకు ఏదైనా సరే నిజమైన కొన్ని బాధ్యత రూల్స్ ఉంటే మీరు అనేవి చేయాల్సింది ఏంటంటే లైసెన్స్లు ఇచ్చేయండి, అవును, తప్పలేదు. హెల్త్ చెకప్స్ పెట్టండి. వాడు రెగ్యులర్ గా వాడు ఇప్పుడు ఆ ఆవిడ లైసెన్స్ హెల్తీగా ఉంది, ఎలాంటి డిసీజులు లేవు, అంతే. వచ్చినోడు కూడా అవే పెట్టుకోండి. ఖచ్చితంగా వెళ్ళేవాడు ఆవిడ ఇద్దరు కూడా మేబీ ఒక ఎగ్జామ్ తీసుకోవాలి, ఏంటి ఈ జబ్బులు Exam, ఏముంటాయి ఇవన్నీ అవును. వాళ్ళు బ్లడ్ టెస్ట్లు ఇవ్వాలి రెగ్యులర్ గా. ఎవరైతే దీంట్లో వెళ్ళాలనుకుంటున్నారో ఉమ్. ఈ డేటింగ్ యాప్స్ లోనో లేకపోతే వీటికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్స్, బ్లడ్ టెస్ట్లు అండ్ అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్, అంటే అవును. ఈ ఎడ్యుకేషన్ లెవెల్ దీనివల్ల ఇది వస్తుందని మీకు తెలుసా, ఉమ్. ప్రొటెక్షన్ వాడాలని మీకు తెలుసా, ఇవన్నీ కూడా మీరు చెప్పడం వల్ల అట్లీస్ట్ ఈ రోగాల బారి బారిన నుంచి పడకుండా. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ తెలంగాణ కాకుండా ఇలా రోగ తెలంగాణ రోగ భారతదేశం నిరోగ, కాకుండా ఆ, ఆ, మీరు దాన్ని చేయగలరు. ఫస్ట్ మీరు ఇది చేయండి. ఇప్పుడు బ్యాంకాక్ లాంటి దేశాల్లో ఇది నార్మల్, అవును, అవును. కానీ అక్కడ ఎందుకు అంటే అది లీగల్ చేసేసారు వాళ్ళు, కంప్లీట్గా లైసెన్స్లు ఇచ్చేస్తారు వాళ్ళు. అవును. దే ఆర్ ఓపెన్లీ ఐఎమ్ ఏ ప్రాస్టిట్యూట్, ఇది ఒక ప్రాస్టిట్యూట్ హౌస్ లేకపోతే ఇది ఒక మసాజ్ సెంటర్, దీంట్లో ఇదే జరుగుతుంది, వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అందరికీ తెలుసు లైసెన్స్ ఉంటాయి, అండ్ దే ఆర్ థరోలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి జబ్బులు రావు. అవును. ఇక్కడ నుంచి చాలా మంది అక్కడికి వెళ్ళి మన వాళ్ళు కూడా ఉద్ధరించి అవును. వస్తుంటారు కదా. అవును. సో నేననేది అలా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, ఉమ్. బట్ డబ్బు కోసం మేము చేసుకుంటాము, కానీ బయటికి ఒక వేరే రకంగా మనం పోజిస్తున్నప్పుడు ఉమ్. ఈ అమ్మాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒక ఆయన అడ్వైన్ తిరిగి అవును. వాళ్ళ పెళ్ళానికి అవును. ఎయిడ్స్ అందించినట్టు, ఈ అమ్మాయి చదువుకుంటూనో లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ వచ్చే ఇన్కమ్ చాలక వేరే అడ్వైన్ తిరుగుళ్ళు లేకపోతే వీటికి అలవాటు పడి అవును. ప్రాస్టిట్యూషన్ అవును. చేసేసి సడన్ గా ఒక రోజు ఏదో సంబంధం వచ్చింది ఎవడో పెళ్లి నచ్చాడని చెప్పి చేసేసుకొని చేసుకుంటే వాడికి వాడికి ఏదైనా అంటించారు. అంటించిన తప్పు. ఇలాంటి కేసెస్ చాలా సో చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఏంటంటే కోర్టు తీర్పు ఇచ్చేగానే సరిపోదు, నిజంగానే సీరియస్లీ దాని వెనక ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు విచ్చలవిడిగా రెచ్చిపోతారు కదా, కోర్టే చెప్పింది మీరేంటి మమ్మల్ని అనేది. అది ఇక్కడ ఏంటంటే అమ్మా కోర్టు చెప్పిందని కూడా కదా సార్, వ్యభిచారానికి ఏ రోజు కూడా చట్టపరంలో శిక్ష లేదు, ఈ రోజుకి కూడా లేదు. శిక్ష అవసరం లేదు శేఖర్ శిక్ష గారు, ఎప్పుడు మీరు కూడా అన్నట్టు. సమాజమే వేస్తోంది. ఆ అవును. సమాజం ఎప్పుడు వేస్తుంది అంటే పోలీసులు ఎప్పుడైతే పట్టుకున్నారు, ఇప్పుడు శ్వేతా అవును. బసు ప్రసాద్ ఉంది, ఆవిడ మొహం ఎక్కడ పెట్టుకుంది, తర్వాత అవును. ఆవిడ అవకాశాలు పోయినాయి ఇటువంటి పని చేసిన దానికి. తర్వాత ఏదో ఎక్కడో హిందీకి వెళ్ళిపోయి లేదు అది ఇది అని చెప్పి మొత్తం ఏదో మొత్తానికి కోర్టు ఆర్డర్ వచ్చింది అది చూడండి ఇవన్నీ చెప్పుకున్నా కూడా అవును. పోవాల్సిన పరువు పోయింది కదా. పోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే నీకు ఇక్కడ కొన్నిటికి చట్టం శిక్ష లేదు, సమాజమే చేస్తుంది శిక్ష. ఆ సమాజంలో ముఖ్యంగా పోలీసు మీడియా పాత్ర చాలా గట్టిగా ఉంటుంది. పోలీసు వాడు ఎఫ్ఐఆర్ పెట్టి మీడియా ఎప్పుడైతే పిలుస్తాడో అక్కడే సగం శిక్ష పడిపోతుంది. అవునవును. సో వీళ్ళకి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏ శిక్ష పడదని వీళ్ళకి తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. అవును. కానీ దీన్ని ఆపాలంటే వాళ్ళకున్న ఇప్పుడు లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంటారు, లా ఒకటి చెప్తుంది, ఎన్ఫోర్స్మెంట్ ఏంటి, అవును. మీరు శాంతి భద్రతల్ని సమాజంలో ఒక సుస్థిరతని మీరు కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసులు ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, సగానికి సగం కేసులు ఇప్పుడు అనసూయ కేసు ఇటువంటివి ఏమో ఉన్నాయనుకోండి, అవి పెడతారు, తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మీద అడ్డమైన బూతులు తిడుతున్నారు సార్. ఇప్పుడు కొంతమంది మన లాంటి వాళ్ళు ఏదైనా సరే పాయింట్ తీసి మాట్లాడతాం, బట్ అలా కాకుండా అడ్డమైన బూతులు తిట్టి పచ్చి అని చెప్పి తిడుతున్నప్పుడు అది ఆపడానికి కొన్నిసార్లు కేసులు పెడతారు తప్ప వీటిలో అరెస్టులు ఏది ఉండదు, కోర్టులో శిక్షలు పడేవి ఉండవు, ఏం ఉండవు. కానీ ఎప్పుడైతే ఇది మీడియాలో ఇలా హడావుతుందో అమ్మో అని చెప్పి కొంతమంది తగ్గుతారు అనే ఒక ఇది. ఈ పోలీసులు కూడా ఎందుకు చేస్తారు ఇది, వీళ్ళని పట్టుకున్న తర్వాత మీడియాని పిలవడం హడావిడి చేయడం వల్ల అమ్మో ఇంకోసారి అట్ ద సేమ్ టైం ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడు, ఇప్పుడు సపోజ్ ఒక అపార్ట్మెంట్ లో గుడి చప్పుడు కాకుండా ఒక ఆవిడ ఇదే పని చేస్తుంది అనుకున్నాం, ఎవడెవడో వస్తుంటాడు పోతుంటాడు జరుగుతుంది, చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలా చిరాగ్గా ఉంటుంది, ఏంటి వాతావరణం, పిల్లలు తిరిగే వాతావరణం, ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు, చూస్తారు, మెల్లగా చెప్తారు, ఆ ప్రెసిడెంట్ ఎవడెవడు చెప్తాడు లేదమ్మా అని చెప్తాడు, ఏం చేసుకుంటారు వీళ్ళకి కొంచెం ఇది కూడా గట్టిగా ఉంటుంది, నోరు కూడా గట్టిగానే ఉంటుంది. సో పైన చూసే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు, అది అంటారు ఒక విటుడు లాంటి వాడిని పంపిస్తారు, విటుడు కాదు వాడు ఏంటంటే వాడు వెళ్ళి అక్కడ నిజంగా జరుగుతుందా లేదా అని ముందుగానే డబ్బులు ఇవ్వడము అంతా కూడా అంత నిజమే అని చెప్పి వాడు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తాడో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం, ఆవిడని కోర్టుకి సబ్మిట్. ఎప్పుడైతే మీడియా ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ అయిపోయింది. ఈ పర్టికులర్ గా ఇది పలానా ఎప్పుడైతే బ్రాండ్ అయిపోతుందో వాళ్ళకి ఇంకా అక్కడ శిక్ష పడిపోయినట్టే ఇంకా అక్కడ. కానీ ఇప్పుడు పోలీసు సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే అలాంటి పనులు చేయొద్దని, మరి అంటే సమాజంలో కూడా వీళ్ళకి శిక్ష పడద్దు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు పోలీసు వాడు వచ్చాడు, ఇట్లా ఒక అపార్ట్మెంట్ లో ఇట్లా జరుగుతుంది, మా వల్ల కావట్లేదు సార్ అని చెప్పాడు,
పోలీసులు అమ్మ మేము ఏం చేయలేమమ్మా, సుప్రీంకోర్టే కట్టేసింది మా చేతి. తర్వాత ఏమొస్తుంది, ఇప్పుడు వస్తే డబ్బులు వస్తాయి, తర్వాత జబ్బులు వస్తాయి, అవును. ఆ విషయం తెలియదు. అంతే అంతే నిజమే. తర్వాత జీవితకాలంలో మిమ్మల్ని చూసే నాదుడు ఉన్నాడు. ఇప్పుడు ఏదో యూత్ టైంలో దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలనుకో, కానీ దీపం ఆరిపోతుంది. తర్వాత అవును. దీపం ఆరిపోయిన తర్వాత నీకు మొగుడు ఉండడు, పిల్లలు ఉండరు, నేను చూసేవాళ్ళు ఎవరు ఉండరు, వెలిగించేవాడు అనాథ చావు ఉండరు, వస్తారు. నూనె పోసేవాడు ఉండడు, వెలిగించేవాడు ఉండడు. అది వాళ్ళకి తెలియాలమ్మా. లేదు, లేదు, తెలుసుకోవాలి చాలా. అసలు దీని మీద చాలా అవేర్నెస్ గవర్నమెంట్ పక్కన అవేర్నెస్ ఇక్కడ కల్పిస్తూ మెయిన్ ఉంది, ఓ పక్కన నష్టం, కోర్టు ఈ పని మెయిన్ చేస్తుంది. నష్టం ఎవరికైనా ఉంది అంటే, సరే మగాడికి ఏదైతే నష్టం ఉంటుందో వాడు సంపాదించిన డబ్బుల్లో కొన్ని డబ్బులు దాన్ని వాడు తగలేస్తాడు, లేకపోతే జబ్బులు తెచ్చుకుంటాడు, ఈ రెండు వాడు. బట్ ఆడవాళ్ళలో చాలా క్లియర్ కట్గా ఈ వ్యాపారమే బాగుందని చదువు మానేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ వ్యాపారంలో తిరిగిన మగాళ్ళు వెళ్ళి వాళ్ళకి జబ్బులు అంటించేవాళ్ళు కావచ్చు. ఈ రకంగా ఆడవాళ్లే ఎక్కువ బలవుతున్నారు. నష్టపోతారు. రైట్, శేఖర్ గారు, చూద్దాం ఏమైనా చేంజ్ వస్తుందేమో. కొంచెం కొంచెం అప్లికేషన్స్ పెరిగితే చేంజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.